హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే 2.5 గంటల పాటు సాగుతుంటాయి. కానీ కేవలం 38 నిమిషాల్లోనే ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే సినిమా వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఎక్స్పీరియన్స్నే ఇస్తుంది 10/G రైల్వే క్వార్టర్స్. ఈ ఆదివారం మార్చి 15న ఈటీవీ విన్లో విడుదలైన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా విశేషాలు ఏంటంటే, దీని వెనుక బాహుబలి వంటి విజువల్ వండర్స్ని అందించిన నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఉండడం. మరి ఇంతటి దిగ్గజ నిర్మాతలు చిన్న సినిమాను నిర్మించారంటే అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉండే ఉంటుంది కదా. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఒక రైల్వే కాలనీలోకి ఆర్యన్, వాసంతి అనే కొత్త దంపతులు కాపురానికి వస్తారు. ఆర్యన్ తన భార్య వాసంతిని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటూ ఉంటాడు. ఎంతలా అంటే, పొద్దున్నే లేచి వంట చేయడం దగ్గర నుంచి ఇల్లు ఒడవడం, గిన్నెలు కడగడం వరకు అన్నీ అతనే చేస్తాడు. తన భార్యను కనీసం వేలు కూడా కదలనివ్వడు. చుట్టుపక్కల వాళ్ళకి ఇది చాలా వింతగా అనిపిస్తుంది. అబ్బా, ఇలాంటి మొగుడు దొరకడం వాసంతి అదృష్టం అని కొందరు అనుకుంటే, మరికొందరు మాత్రం ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటుంటారు. చూసే మనకి కూడా ఆర్యన్ క్యారెక్టర్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వీరి జీవితంలోకి సీనియర్ నటుడు రాజీవ్ కనకాల క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. అతను అక్కడకు వచ్చినప్పుడు ఆర్యన్ ప్రవర్తన చూసి షాక్ అవుతాడు. ఆ అతి ప్రేమ వెనుక ఏదో రహస్యం ఉందని అతనికి అనుమానం కలుగుతుంది. రాజీవ్ కనకాల ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ షాకింగ్ విషయాలు బయటపడతాయి. మొదటగా వాసంతి హెల్యూజినేషన్ అనే మానసిక సమస్యతో బాధపడుతుందని తెలుస్తుంది. అంటే లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం అన్నమాట. తన భార్య పరిస్థితి చూసి రాజీవ్ కనకాల బాధపడతాడు. కానీ ఆర్యన్ గురించి తెలిసిన విషయాలు వింటే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. ఆర్యన్ ఆ కాలనీకి వచ్చింది ఏదో సాధారణంగా కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం వచ్చాడని రాజీవ్ కనుగొంటాడు. అతని లక్ష్యం వాసంతి కాదు, మరేదో ఒక అమ్మాయి కోసం అతను ఈ డ్రామా ఆడుతున్నాడని, దానికి అడ్డుగా ఉన్న వాసంతిని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని రాజీవ్కు అర్థమవుతుంది. మరి తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్తే తన ప్రాణాల మీదకు వస్తున్నాడని వాసంతికి తెలిసిందా? ఇంతకీ ఆర్యన్ అసలు స్వరూపం ఏంటి? రాజీవ్ కనకాల ఆ దంపతుల జీవితాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? క్లైమాక్స్లో జరిగిన ఆ ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రాజీవ్ కనకాల తన అనుభవంతో అద్భుతంగా నటించారు. బిగ్ బాస్ ఫేమ్ వాసంతి, ఆర్యన్ తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక మాధురి, జ్యోత్స్న, ఆయేషా మాధవ్ వంటి నటులు కూడా సినిమాకి ప్లస్ అయ్యారు. దర్శకుడు జై కేవలం 38 నిమిషాల్లోనే లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ని చాలా గ్రిప్పింగ్గా తెరకెక్కించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ ఆ కాలనీ వాతావరణాన్ని, అందులోని మిస్టరీని చక్కగా ఎలివేట్ చేశాయి. పెద్ద పెద్ద సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి, తక్కువ సమయంలో మంచి థ్రిల్ని అందించే వారికి 10/G రైల్వే క్వార్టర్స్ ఒక బెస్ట్ చాయిస్. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ప్రేమ వెనుక దాగున్న క్రూరత్వం ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఈ వీకెండ్లో మీరు ఏదైనా కొత్తగా చూడాలనుకుంటే మాత్రం ఈటీవీలో ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.